ఎపిసోడ్ స్టార్టింగ్లో చూచు ఇలా ఉంటుంది. అసలు గవర్నర్ గారు ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. ఆయన ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతారని అస్సలు అనుకోలేదు అనేసి అంటుంది. దానికి యాంగొడుకని నాకు ఒక నిజం చెప్పు, నువ్వు అసలుకి నీకు చూచు అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు నువ్వు గవర్నర్ మోని ఎందుకు బ్రదర్ మో అని పిలుస్తున్నావు అని అడుగుతుంది. సమాధానం అయితే ఇలా చెప్తుంది. గవర్నర్ మో గారు అయితే నన్ను సేవ్ చేశారు. అప్పటి నుంచి బ్రదర్ మో అని పిలుస్తున్నా. నాకు ఆయనే పేరు పెట్టారు. అప్పటి నుంచి షూషూన్ అయింది అనేసి చెప్తుంది. హో అవునా అనేసి మన యాంగ్ అయితే అంటుంది. తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది. మరో పక్క యాంగ్ అలాగే షన్ను అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఈ పని గవర్నర్ మోగు చేస్తుంటారని వాళ్ళైతే అస్సలు ఊహించుండరు. మరో పక్క షన్ను అయితే వాడిని పట్టుకొని తీసుకెళ్తూ ఉండగా అక్కడ ఊరి ప్రజలు అలాగే సైనికులు షన్నునైతే అడ్డుకుంటారు. మా రాజునైతే తీసుకెళ్లారో మిమ్మల్ని చంపేస్తామని బెదరకొడతారు. ఆయన ఎంత మంచివారు, ఆయన ఎందుకు బంధించి తీసుకెళ్తున్నారు అని చెప్తారు. ఆయన ఈ తప్పు చేసింది అనేసి చెప్తాడు షన్నుగాడు. లేదు, మేము నమ్మము. ఆయన మా కోసం ఏమైనా చేసుండొచ్చు కానీ ఇలాంటి తప్పులు అయితే చేయరు. ఆ గోష్ఠి గారిని చంపేసి మంచి పని చేశారు. ఆయన మమ్మల్ని అయితే కాపాడుకుంటూనే వస్తున్నారు. మాకెప్పుడు ఆయన అన్యాయం చేయలేదు అని చెప్పి షన్నునైతే బెదరకొడుతూ ఉంటారు. యాంగ్ వండుకొని మా దగ్గర అయితే సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తుంది. ఆ అమ్మాయిని అయితే చెప్పు చెప్పు అనేసి అంటూ ఉంటే ఆ అమ్మాయి అయితే సైలెంట్గా ఉంటుంది. అదే చూచు అనమాట. ఇక్కడ ఉన్న సైనికులు అయితే ఇలా చెప్తారు, మీరు వదిలేసి వెళ్ళలేదు, ఇప్పుడే మిమ్మల్ని చంపేస్తామని చాలా బెదర కొట్టేశారు. అప్పుడు అనగానే వాళ్ళకి సపోర్ట్ చేసిన అప్పుడే సీక్రెట్గా పనిచేస్తూ ఉంటాడు కదా గవర్నర్ మోకు తెలియకుండా, ఆ వ్యక్తి అయితే వస్తాడు. వాడైతే అక్కడి నుంచి అయితే షన్నుని యాంగ్ని అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇలా అయితే గవర్నర్ మోని తీసుకెళ్ళలేము అనేసి వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ప్రజల సమక్షంలోనే గవర్నర్ మో తీసుకెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు వెళ్ళి ఒక అడవి ప్రాంతంలో అయితే ఉంటారు. అక్కడ షన్ను వండుకొని ఇలా చెప్తాడు, థ్యాంక్ యూ, సమయానికి వచ్చి రక్షించావు అనేసి అంటాడు. మేడం గారు లేఖ రాశారు కాబట్టి సరిగ్గా సమయానికి వచ్చాను అనేసి అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుతున్న టైంలో జిన్లిన్ అయితే వస్తాడు. జిన్లిన్ వచ్చి రాజమాత మెసేజ్ పంపించింది అనేసి ఒక లేఖ అయితే చదువుతాడు. అది చదివిన తర్వాత మనం వెంటనే తీసుకెళ్ళాలి అనుకుంటారు. తర్వాత మన యాంగ్ ఇలా చెప్తుంది, ఆ కేసులలో కొన్ని లూప్స్ ఉన్నాయి, కొంచెం వేరే వెరైటీగా ఉన్నాయి, కొన్నిటికి సంబంధం లేకుండా ఉన్నాయి అనేసి అంటుంది. అది నేను కూడా గమనించాను అనేసి షన్ను అయితే అంటాడు. దాని గురించి కనిపెట్టాలి, ఇంకా దీని వెనక ఎవరెవరున్నారో కనిపెట్టాలి అనేసి అంటాడు. అలా వాళ్ళంతా కేసు గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే షన్ను వండుకొని ఎవరక్కడ అనేసి అంటాడు. వెంటనే జింట్లిన్ వెళ్ళి ఆ చిదుగులు ఎవరున్నారో అని పట్టుకొని వస్తాడు. అది ఎవరో కాదు, బుడ్డోడనమాట. ఒరే, నువ్వు ఇక్కడేం పని చేస్తున్నావురా అని జిన్లిన్ అయితే అడుగుతాడు. మా అక్కను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను, మా అక్క ఎక్కడ ఉంటుందో నేను అక్కడే ఉంటా అనేసి అంటాడు. మరుసటి రోజు గవర్నర్ మో దగ్గరికి అయితే వెళ్తాడు షన్ను. వెళ్ళి నీతో మాట్లాడాలి అని చెప్తాడు. కానీ గవర్నర్ మో అయితే బాణాలు గురి పెడతాడు. లేదు, నీతో యుద్ధానికైతే రాలేదు కానీ నీతో మాట్లాడదామనేసి వచ్చా అని అర్థంతో కోటు తీసి కిందికేస్తాడు. సరే అని చెప్పి గవర్నర్ మో అనుకొని షన్నుకైతే లోపలికి అనుమతిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. షన్ను వండుకొని ఇలా చెప్తాడు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అసలు నువ్వు లొంగిపోవచ్చు కదా, లొంగిపోతే నేరం కూడా తగ్గుతుంది అని చెప్తాడు. నేను లొంగటమా, అస్సలు కుదరదు, నేను అస్సలు లొంగను, నేనేం కావాలని అసలు తప్పే చేయలేదు అనేసి గవర్నర్ మో అనేసి అంటాడు. దానికి షన్ను వండుకొని, అసలు నువ్వు ఇలా మారిపోతావని నేను ఎప్పుడూ అనుకోలేదు కలలో కూడా, కానీ నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఒకప్పటిలో నువ్వు అసలు ఇలా లేవు కదా, ఎందుకు ఇలా ఎంత మారిపోయావు నీ షన్ను అయితే అంటాడు. నా రివెంజ్, ఆ బాధ ఏమిటో నీకు తెలుసు అని చెప్తాడు గవర్నర్ మో. మీ నాన్న విషయంలో నీకు రివెంజ్ అసలు తీర్చుకోవాలని లేదా, నాకు తను చనిపోయిన బాధలో నేనేదో తను తిరిగి వస్తుందని చేస్తున్నా, అసలు మీ నాన్న చనిపోయిన దీనిలో నీకు రివెంజ్ తీర్చుకోవాలని లేదా, ఎందుకు ఆ ప్యాలెస్కి నువ్వు ఇంకా కాపలాగా పనిచేస్తున్నావు అని అడుగుతాడు. దానికి షన్ను వండుకొని, నీలా అలాంటి తప్పులు చేయకూడదు, ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీదే రివెంజ్ తీసుకోవాలా, అమాయకుల మీద అంతా రివెంజ్ తీసుకోకూడదు అని షన్ను అయితే అంటాడు. నేను అలా కాదు, తప్పో ఒప్పో నా న్యాయం ధరి నేను వెళ్తున్నా అనేసి నీ గవర్నర్ మో అనేసి చెప్తాడు. అది కాదు, నేను చెప్పేది విను, ఇదంతా వదిలేయ్ అనేసి గవర్నర్ మోని అయితే షన్ను ఒప్పించడానికైతే ప్రయత్నిస్తాడు. కానీ గవర్నర్ మో మాత్రం యుద్ధానికే కాలు దువ్వుతాడు. నువ్వు ప్రిపేర్గా ఉండు, నేను ఎప్పుడు వస్తానో నీకే తెలీదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. యాంగ్ వచ్చి వెంటనే ఏమైంది, అతను ఏం చెప్పాడు అనేసి అడుగుతుంది. దానికి షన్ను వండుకుని తను ఇతరంతా ప్రవర్తించాడు, ఇతరంతా చెప్పాడు అని అంటుండగా, సరే ఇంకేం చేద్దాము అని అనుకుంటుండగా అప్పుడే అక్కడికి అపెన్ అయితే వస్తాడు.
యాపెన్ వచ్చి షన్నుకి ఒక క్లాత్ అయితే ఇస్తాడు. ఆ క్లాత్లో ఒక పేరు అయితే షన్ను రాస్తాడు. అది అంతా ఒక యుద్ధానికి ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. అంటే షన్ను యాపెన్ కలిసి ఏదో ప్లాన్ చేశారనమాట. ఆ ప్లాన్ని యాంగ్కి ఇంకొక అబ్బాయికి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అంటే వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారనమాట. మరోపక్క గవర్నర్మో అయితే తన స్నేహితురాలని అయితే ఫోటో చూస్తూ మందు తాగుతూ ఉంటాడు. అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ చుంచున్ కూడా ఉంటుంది. చుంచున్ కూడా స్నేహితురాలు మాదిరిగానే ఉంటుంది కాబట్టి, కానీ ఆ అమ్మాయి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. గవర్నర్మో అలా తాగుతూ బాధపడడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన అలా బాధపడుతూ ఉంటే తన మనసు తరుక్కుపోతూ ఉంటుంది. అదే చెప్పాను కదా, గవర్నర్మోని ఇష్టపడుతుందని, అందువల్ల తనకి అలా ఫీలింగ్ కలుగుతుంది. మరుసటి రోజు షన్ను అయితే ఆ ప్యాలెస్ దగ్గరికి అయితే వస్తాడు. గవర్నర్ మోహన్ అయితే యుద్ధానికి రమ్మని పిలుస్తాడు. మరోపక్క గవర్నర్ మోహన్ పక్క దగ్గరికి మాసుగాడైతే వస్తాడు. అదే గోస్ట్ గాడు, అంటే వీడు వేరే వ్యక్తి అన్నమాట. వాడైతే వచ్చి గవర్నర్ మోహనే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా కాదు, ఇది ఇక్కడితో అంతం చేయాలా, షన్నుతో యుద్ధం అయితే పెట్టుకోవాలా అనేసి అనుకుంటాడు. అలాగే ఆ గోస్ట్ గాడిని అయితే వాడిని అక్కడి నుంచి చంపేసి వెళ్ళిపోతాడు. అంటే ఆ గోస్ట్ రావడంతో ఇంకా స్టోరీ వేరేగా ఉందన్నమాట. ఇక్కడితో అర్థం చేసుకోండి. గవర్నర్ మోహనే కాదు మెయిన్ విలన్, ఇంకా వేరే వాడు ఉన్నాడు మెయిన్ విలన్. జనాలందరూ కూడా గవర్నర్ మోహన్ గెలవండి అని కలుస్తూ ఉంటారు. కానీ షన్నుకి గవర్నర్మోకి జరిగే పోటాపోటీలో షన్నునే గెలుస్తాడు. గవర్నర్మో అయితే ఓడిపోతాడు. అంతే, అక్కడున్న జనాలు కూడా చాలా షాక్ అయిపోతారు. వాళ్ళైతే ఒక బెట్టింగ్ అయితే పెట్టుకుంటారు. ఎవరు ఓడిపోతారో వాళ్ళు బందీ కావాలి అనేసి. గవర్నర్మో ఓడిపోయారు కాబట్టి ఇంక షన్నుకి బందీ అయితే అయిపోతాడు. ఆయన షన్ను వండుకొని ఆయన్ని బంధించి ఇలా చెప్తాడు, అసలు మీరేంటి, మీరు ఇలా చేయడం ఏంటి, నాకైతే అస్సలు నచ్చలేదు. అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి మళ్ళీ సీతాకోక చిలుకలు అయితే వస్తాయి. ఎందుకంటే ఆ అమ్మాయి అయితే పంపించి ఉంటుంది. రాక్షసి అనమాట. మనిషిగాడుండుకొని ఆ సీతాకోక చిలుకని అగ్గిరవలతో కాల్చి చంపేస్తాడు. తర్వాత షన్నగాడుండుకొని గవర్నర్ మా మీద అయితే కోర్టు కప్పి వెళ్తాడు. ఎందుకంటే తన బ్రదర్ కాబట్టి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, అలా ఎలా వదిలేస్తాను అని ప్రేమతో అలా కప్పి వెళ్ళిపోతాడు. గవర్నర్ మా అయితే చాలా దీనంగా ఉంటాడు. మరుసటి రోజు హ్యాంగ్ షన్ను ఇంకా బయలుదేరదాం వాళ్ళ రాజ్యానికి, ఇంక గవర్నర్ మో తీసుకుని అనుకుంటానుగా అక్కడికి చుంచున్ అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. లీడర్ యాన్ అనుకుంటూ. ఏమైంది అంత కంగారు పడుతున్నావు అనేసి అడుగుతుంది. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి అనేసి అంటుంది. చెప్పు ఏంటి అనేసి అంటే, గవర్నర్ మోకి ఏమన్నా చంపేస్తారా ఏంటి అని భయపడుతూ ఉంటుంది. లేదు ఆ డిసిషన్ మా చేతిలో అయితే లేదు, అది రాజమాత చేతిలో ఉంటుంది అని అంటుంది. కానీ మేము అలా పడకుండా మేము చూసుకుంటాంలే అని చెప్తుంది. సరే అని చెప్పి హగ్ అయితే చేసుకుంటుంది. అలా హగ్ చేసుకొని చుంచుని వండుకొని యాంగ్కి అయితే కత్తి పెట్టి, నన్ను గవర్నర్ మాతో మాట్లాడిస్తారా లేదా యాంగ్ని చంపమంటారా అని బెదరకొడుతుంది. షన్ను అయితే మాట్లాడేదానికి వదిలేస్తాడు. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చుంచున్ తన ప్రేమని వ్యక్తపరుస్తుంది. మీరంటే చాలా ఇష్టం, అలా వాళ్ళ జ్ఞాపకాలంతా చూపిస్తారు. అసలు చుంచున్కి పేరు ఎలా పెట్టాడు, తనని ప్రేమగా ఎలా చూసుకున్నాడో వాళ్ళ మెమరీస్ అంతా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అంతా మాట్లాడిన తర్వాత చుంచును వండుకొని తన కోటు తీసేసి వెంటనే గుండెల్లో కత్తితో గుచ్చుకుంటుంది. అక్కడికక్కడే పడిపోతుంది. ఏంటి నీకు ఇంత పని చేసావు అని గవర్నర్మో అంటూ ఉంటే, ఈ లైఫ్లో మీరు నాకు దక్కలేకపోయారు, నెక్స్ట్ లైఫ్లో అయినా మీరు నాకు దక్కాలి హస్బెండ్గా అనేసి కోరుకుంటూ ఉంటుంది. అలా మాట్లాడుతుండగా ఆ అమ్మాయి చనిపోతుంది. వెంటనే గవర్నర్మో నోట్లోంచి కూడా రక్తం వస్తుంది. షన్ను వండుకొని అర్థం చేసుకుంటాడు. ఇంకా విషయం తీసుకునేసినాడేమో అంటూ వచ్చి దగ్గరికి అయితే వస్తాడు. ఎందుకు ఇంత పని చేస్తావు అని అడుగుతాడు. ఆ రాజ్యంలో వచ్చి చనిపోవడం కన్నా నా రాజ్యంలో నేను చనిపోవడం ఒక రాజుగా నాకు ఒక సంతోషం అని చెప్తాడు. అలాగే నేను ఒకటి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో అని చెప్తాడు. నా స్నేహితురాల దగ్గర ఫోటో ఉంది కదా, అక్కడ నీకోసం ఒకటి పెట్టి ఉంచా, అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. అలాగే ఈ కేసు అయిపోయింది అనుకోకు అని చెప్తాడు. ఈ కేసు ఇంకా ఉంది, నువ్వు అప్పుడే రాజ్యానికి వెళ్ళలేవు అని చెప్పి అలా చెప్పి చనిపోతాడు. ఇంకంతే, షన్ను అయితే తట్టుకోలేకపోతాడు. లోగా ఏడుస్తూ ఉంటే యాంగ్ వచ్చి ధైర్యం చెప్తుంది. ఇంకా మరుసటి రోజు ఒక అబ్బాయి వచ్చి తలుపు తీయంగానే అక్కడ శవాలు గుట్టే కనపడుతుంది. ఇంటి ముందరైతే వాడు బెంబేలెత్తిపోయి అరుస్తాడు. అక్కడికి వెంటనే షన్ను టీం అయితే వచ్చేస్తుంది. ఇంకొకటి టీం కూడా వచ్చేస్తుంది. వెంటనే సర్చింగ్ అయితే మొదలు పెడతాడు. సెర్చ్ చేసి యాంగ్ అనుకుని విషప్రయోగం చేశారు అని చెప్తుంది.
తర్వాత షన్ను వండుకొని నేను ఇప్పుడే వస్తాను ఒక ప్లేస్కి అయితే వెళ్ళి అని చెప్పి గవర్నర్ ప్లేస్కి అయితే వెళ్ళి ఆ పెయింటింగ్ ఉంటుంది కదా స్నేహితురాలది, అక్కడ ఏముందబ్బా అని అంతా చెక్ చేశాడు. అక్కడ ఒక చిన్న సీక్రెట్ బాక్స్ పెట్టే అంత సైజులో రూమ్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఒక చిన్న సీక్రెట్గా ఒక పెట్ అయితే ఉంటుంది. ఆ పెట్టని తీస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. ఈ ఎపిసోడ్లో బటర్ఫ్లై లేడీ ఎలా వచ్చిందని మీరు అనుకుండొచ్చు. కరెక్ట్గా చెప్పలేదు అనుకోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి అయితే సీన్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.